హాయ్ చిన్నారులు, రండి చక్కగా వచ్చి కూర్చోండి. మీకు ఈరోజు ఇంకో కథ చెప్తాను. అది ఒక కుటుంబం కథ. అయితే ఒక ఊళ్ళో ఒక పెద్ద కుటుంబం. ఆ పెద్ద కుటుంబంలో అతనికి తల్లి, తండ్రి, నలుగురు అన్నదమ్ములు ఉంటారు. నలుగురు అన్నదమ్ములు ఉంటే వాళ్ళకు భూములు, ఇండ్లు, అవన్నీ ప్రాపర్టీ బాగానే ఉంటుంది. అయితే వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతుంది, పిల్లలు అవుతారు. అవి తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళ భార్యలు ఇంకా మనం వేరే ఉందామని చెప్పి భర్తలను అడుగుతుంటారు. అలా అడుగుతుంటే నలుగురు కొడుకులు వచ్చి తండ్రిని అడుగుతారు, నాన్న మేము వేరే ఉంటాము, ఎవరంతల వాళ్ళము, మాకు భూములు ఇళ్ళు పనిచేయండి అని అడుగుతారు తండ్రిని కొడుకులు. అడిగితే అప్పుడు తండ్రి చెప్తాడు, పెద్ద కుటుంబం అయితే కష్టంలో సుఖంలో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, ఆపదలో సుఖంలో సంతోషంలో కలిసి ఉంటే చాలా బాగుంటుంది, ఒకరికొకరు తోడునీడగా ఉండాలి, అలా విడిపోతే బాగుండదు, మేము ఉన్నంత వరకు చాలా కొంతకాలం వరకన్నా మీరు ఇలా కలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పి తండ్రి చెప్తాడు. అయితే ఆ కొడుకులు, కాదు మా భార్యలు వేరే ఉందామంటున్నారు కదా, మేము వేరే వెళ్ళిపోతాము అని చెప్పి అంటారు కొడుకులు. అయితే తండ్రి మళ్ళీ చెప్తాడు, వద్దు, కలిసి ఉంటేనే బాగుంటుంది, మీరు ఒకరికొకరు తోడునీడగా ఉంటారు, మీరు అలా చేయకూడదు అని తండ్రి చెప్తాడు. చెప్తే వాళ్ళు వినే స్థితిలో లేరు కొడుకులు. తండ్రి, నేను ఇప్పుడే అవతలికి వెళ్ళి మళ్ళీ వస్తాను, ఇలా కూర్చోండి అని చెప్పి వెళ్తాడు. అవతలికి వెళ్ళి ఇంతింత కట్టె ముక్కలను 4 ముక్కలను తీసుకొచ్చి నలుగురు కొడుకులకు ఇచ్చేస్తాడు. నలుగురు కొడుకులకి చేతికిచ్చి, మీరు ఆ కట్టె ముక్కలను తుంచండి అని చెప్తాడు. చెప్తే కొడుకులు ఆ ఒక్కొక్క కట్టె ముక్కను ఈజీగానే తుంచి తండ్రికి చూపిస్తారు. చూపించిన తర్వాత మళ్ళీ కోసేపు అయిన తర్వాత మళ్ళీ నేను అవతలికి వెళ్ళి ఇప్పుడే వస్తాను, మీరు ఇలాగే ఉండండి అని చెప్పి పోతాడు కొడుకులకు. చెప్పి అవతలికి పోయినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కట్టె పాలు 4 కట్టెల చొప్పున మడతతోటి నలుగురు కొడుకులకు తీసుకొచ్చి ఇస్తాడు తండ్రి. ఇచ్చి ఆ 4 కట్టె ముక్కలను మీరు ఒకదేనే పట్టుకొని దాన్ని తుంచి చూపించండి నాకు అని అడుగుతాడు తండ్రి. అడిగితే అప్పుడు మొదలు ఒక కట్టె ముక్క కనుక తుంచగలిగిండ్రు, ఇప్పుడు 4 కట్టె ముక్కల కనుక తుంచలేకపోతారు. వాళ్ళు తుంచలేక కొంచెం కష్టపడుతుంటే తండ్రి అప్పుడు చెప్తాడు అన్నట్టు కొడుకులకు, మీరు అలా కలిసి ఉంటే, నలుగురు కలిసికట్టుగా ఉండి అందరూ ఒకటే మాట మీద ఉంటే మీ దగ్గరికి ఎవరు రారు, ఎవరు మీతోటి మాట్లాడే ధైర్యం చేయరు, మీరు ఎవరికి వాళ్ళు విడివిడిగా అయిపోతే అవతల వాళ్లకు చాలా చులకన భావం అవుతుంది, అందుకోసమని మీరు అలా కలిసి ఉంటే బాగుంటుందని చెప్తున్నా నేను. మీరు విడిపోతే మాత్రం ఒంటింటిగా అయితే మీరు ఒక కట్టె ముక్క తెచ్చినప్పుడు తుంచగలిగినారు, నేను 4 ముక్కలు ఇచ్చినప్పుడు మీరు తుంచలేకపోయినారు కదా, అలాగే మీరు కలిసి ఉంటే కూడా కుటుంబం అంతా మంచిగా ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఒకరికొకరు కష్టంలో సుఖంలో ఒకరికొకరు చూసుకుంటూ చేసుకుంటే ప్రేమానురాగాలతో ఉంటారు అని చెప్పాను అని చెప్పి తండ్రి చెప్తాడు. చెప్తే అప్పుడు వాళ్ళకు నీతి చెప్తాడు తండ్రి, కలిసి ఉంటే కల సుఖం, విడిపోతే తప్పదు పతనమని. అయితే అలా ఈ కథ నీతి ఏమిటంటే, కలిసి ఉంటే కల సుఖం అనేది, కలిసి ఉంటే కల సుఖం, విడిపోతే తప్పదు పతనం అని, ఇలాగే మీరు కలిసి ఉంటని చెప్పి ఆ తండ్రి కొడుకులకు చెప్తాడు. అయితే తండ్రి మాట మీద అలాగే కొడుకులు అందరూ కలిసి ఒక చోటనే సుఖంగా సంతోషంగా జీవిస్తారు. బాయ్.